మిత్రులు అడుగుతున్నారు, అమ్మాయి తృప్తి పొందిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? యూజువల్‌గా మీరు సేమ్ పార్ట్నర్‌తో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఫ్రీక్వెంట్‌గా అమ్మాయి గనుక చిరాకు పడడము, మీతో చిన్న చిన్న అంతకుముందు లేని విషయాలు, కొత్త విషయాలకు గొడవలు జరగడము, కొత్త చిన్న చిన్న విషయాలకు జరగడము, ఇవన్నీ ఉంటే ఇట్స్ ఎ ఇండైరెక్ట్ ఇండికేషన్ దట్ అమ్మాయి ఈజ్ నాట్ వెరీ హ్యాపీ. యూజువల్‌గా అబ్బాయిలకి ఎలా అయితే హార్మోన్స్ ఉంటాయో, అమ్మాయిలకు కూడా హార్మోన్స్ ఉంటాయి. అమ్మాయిల హార్మోన్స్ ఎస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్, థైరాయిడ్ ఇట్లాంటి హార్మోన్స్ ఉంటాయి. అబ్బాయిలకు కూడా ఎస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ అమౌంట్‌లో ఉంటుంది. వీళ్ళకి కూడా థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ ఉంటుంది అంటే అర్థం థైరాయిడ్ వల్ల వ్యాధి అని కాదు. థైరాయిడ్ అనే గ్లాండ్ ఉంటుంది. మగవాడికి తెలుసు తన అంగం గట్టిపడితే హి ఈజ్ రెడీ ఫర్. చాలామందికి ఏమిటంటే ఆత్రం ఎక్కువైతుంది. ఈ అంగం గట్టిపడింది ఎంతసేపు ఉంటుందో, ఊగుతుందో తెలియదు. అందుకని హడావిడిగా అమ్మాయిలోకి ఎంటర్ కావడానికి ట్రై చేస్తారు. అలా చేసినప్పుడు అమ్మాయికి తృప్తి జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. శృంగారం అనేది పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు. పెట్రోల్ బంక్ బిజినెస్‌లో రాగానే ఎంత త్వరగా ఆ వెహికల్ అక్కడి నుంచి జరిగితే మళ్ళీ ఇంకో వెహికల్ వస్తుంది. దాంట్లో డీజిలో, పెట్రోలో ఎంప్టీ చేయొచ్చు. కనుక వాడు రాగానే దాన్ని మూత తీసేసి ఆ నాజిల్‌ని లోపలికి వచ్చేసి డీజిలో, పెట్రోలో పోసి పంపిస్తాడు. శృంగారం అట్లాంటిది కాదు. కనుక అమ్మాయితోటి ముందు ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెట్టుకోండి. ఎమోషనల్ అటాచ్‌మెంట్ లేకుండా ఏ వేశ్య దగ్గరకో వెళ్ళినప్పుడు తృప్తి రాదు. ఆమె అందంగా ఉండొచ్చు, యువతి కావచ్చు. అయినా కూడా మగపిల్లలకు సరిపోయినంత తృప్తి రాదు. అదే ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉన్న అమ్మాయి కొంచెం వికారంగా ఉన్నా కూడా అతను ఎంజాయ్ చేయగలుగుతాడు. కనుక ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఈజ్ ప్రాస్టిట్యూషన్ మానండి. మీ రెగ్యులర్ పార్ట్నర్ తోటే ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకోండి. ఫ్రీక్వెంట్‌గా శృంగారం చేయండి. సో ఇందాక చెప్పినట్టు అబ్బాయికి అంగం రెడీ అయితే హీ నోస్ దట్ హీ ఈజ్ రెడీ. మరి అమ్మాయి రెడీ ఉందా లేదా ఎలా తెలియాలి? అంటే యూజువల్‌గా అమ్మాయిని టచ్ చేసినప్పుడు హిప్స్ టైట్ అయినవా? బ్రెస్ట్ టైట్ అయినవా? నిపుల్స్ స్ట్రెయిట్ అయినవా? స్కిన్ మీద ఉన్నటువంటి హెయిర్ గూస్ స్కిన్ అంటారు. ఇలా లేచి నిల్చున్నదా? ఇవన్నీ కూడా గమనించాలి. ఇవి కాకుండా మానంలో తడి రావాలి. అంతసేపు ఫోర్ ప్లేనే చేయాలి. సో 15, 20 నిమిషాలు ఫోర్ ప్లే చేసిన తర్వాత కానీ లోపలికి ఎంటర్ కాకూడదు. దాన్ని ప్లే అంటారు. సో ఈ ఫోర్ ప్లే 15, 20 నిమిషాలు చేసే ఓపిక చాలామంది మగపిల్లలకు ఉండకుండా ఈ లోపలనే కారిపోతుంది లేదా కారిపోతుందేమో అన్న భయంతో త్వరగా శృంగారం చేద్దాం అనుకుంటారు. దట్స్ ఎ ఫెయిల్యూర్. సో ఫోర్ ప్లే అంటే అమ్మాయితో మంచి మాటలు చెప్పడము, చేతులు వేళ్లలో వేళ్ళు ఇలా పెట్టడము, నెత్తి మీద వేళ్ళు పెట్టేసి ఇలా అనడము. పోతన గారిది ఒక పద్యం ఉంది, వామన చరిత్రలో రాస్తాడు. శ్రీసతి కొప్పుపై, తర్వాత కపోల తట్టిపై, పాలిండ్లపై, అంశోత్తరీయంబుపై, ఇవన్నీ చేసిన తర్వాత ఆమె వేసుకున్నటువంటి దుపట్టా మీద చేపెట్టాట భగవంతుడు. అటువంటి చెయ్యి నా చేతికి కిందికి వచ్చింది, నా చేయి పైకి వచ్చింది. కనుక నేను చాలా అదృష్టవంతుడిని. అంటే లక్ష్మీదేవి అంటే మనీ అన్నమాట. ఈ లక్ష్మీదేవి మనం జేబులో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండదు, అది వెళ్ళిపోతుంటుంది. అందుకనే భగవంతుడు విష్ణుమూర్తి అంతటి వాడు కూడా లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నాడు. సో డబ్బులు స్పెండ్ చేసినంత ఈజీగా ఎర్న్ చేయలేము. కనుక స్పెండింగ్కి ఒక ప్లాన్ పెట్టుకోండి. ఎర్నింగ్ ట్రై చేయాలి. ఎంత ఎర్న్ చేసినా, ఎంత బకెట్లో చిన్న రంధ్రం ఉన్నా కూడా నీళ్లు నిలవవు. అలాగే మనం ఎంత సంపాదించినా కూడా కొంత డబ్బు వెనకేసుకోవడము, కొంత డార్క్ డేస్ అంటారు, రిటైర్ అయిన తర్వాతనో లేదా ఏదైనా అనుకోని వ్యాధులు ఏమైనా వస్తేనో భరించేందుకోసమని ఎప్పుడు కొంత మన సంపాదనలో కొంత పోర్షన్ తీసి దాచిపెట్టుకోవడం నేర్చుకోవాలి. మగవాళ్ళు దాచిపెట్టుకోవాలి, ఆడవాళ్ళు దాచిపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ కాలంలో పెళ్లికి ముందే ఇవన్నీ మాట్లాడుకోవడం మంచిది. భార్యాభర్తలు ఎవరి సంపాదన ఎంత, ఎవరు ఎంత స్పేర్ చేస్తారు ఫ్యామిలీకి, ఎవరు పర్సనల్గా ఎంత క్యాష్ దాచుకుంటారు, ఏ విషయాలలో దాచుకోవాలి, ఇవన్నీ ముందు మాట్లాడుకుంటే గొడవలు తక్కువైపోతాయి. లేకపోతే పెళ్ళైన తర్వాత గొడవలు కూడా వస్తుంటాయి. సో మనీ మ్యాటర్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, వాటిని ఇగ్నోర్ చేయకండి. ఇప్పుడు అమ్మాయి శరీరంలో ఈ మార్పులన్నీ గమనించాలి. అందరికీ అన్ని మార్పులు రాకపోవచ్చు. ముఖ్యంగా మానంలో తడి రావడం అనేది చాలా ముఖ్యం. మానంలో ఒకవేళ తడి రాకపోతే మార్కెట్లో లూబ్రికెంట్స్ అని దొరుకుతాయి. అది కొనుక్కోవడం ఇష్టం లేకపోతే లేదా వాటితో అలర్జీ ఉన్నా, డబ్బులు దండగా ఎందుకులే అనుకున్నా, మీరు ఇంట్లో ఉన్నటువంటి వంట నూనె వాడుకోవచ్చు, కొబ్బరి నూనె వాడుకోవచ్చు. ఏదైనా తడి లేకుండా అమ్మాయి శరీరంలోకి ఎంటర్ కాకూడదు. దట్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. కనుక ప్రతి అబ్బాయి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తడి వచ్చేంతసేపు ఆగడం. ఒకవేళ అట్లాంటి లేని పరిస్థితి ఉంటే జైలుకెన్ జెల్లీ అని ఒక ఆయింట్మెంట్ ఉంటుంది, అది పూస్తే తనకు పూసుకోవాలి, అమ్మాయిలకు కూడా పోయాలి. టూత్పేస్ట్ లాగా కొంచెం పెట్టుకోకుండా కొంచెం లిబరల్గా ఎక్కువ వాడుకోవాలి.
అమ్మాయిలు రెడీ ఉన్నారా లేదా అని తెలియడానికి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళు శృంగారం తర్వాత రిలాక్స్ అవుతారు. అంతకుముందు ఒకవేళ టైట్‌గా పట్టుకున్న ఫేస్‌లో ఒక రకమైనటువంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇలా ఈ మజిల్స్ ఇవన్నీ కాంట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతారు. సో, మీరు గనుక శృంగారం బాగా చేస్తే అమ్మాయిలు రిలాక్స్ అయినారా లేదా, వాళ్ళు కాళ్ళు, చేతులు ఇలా హాయిగా రిలాక్స్‌డ్‌గా ఉందా లేదా అనేది గమనించాలి. ఇలా రిలాక్స్ అవ్వడాన్ని ఆర్గాజం అంటారు. ఇక చాలు అనే పరిస్థితిని ఆర్గాజం అనుకోవాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎప్పుడైనా భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా బాగా మిమ్మల్ని మొహమాట పెట్టి ఎక్కువ తిండి వడ్డించారనుకోండి, తింటారు 1, 2 సార్లు. వాళ్ళ మీద ఉన్న గౌరవానికో లేదా అక్కడ ఉన్న పరిస్థితులకో. ఒక స్థితి వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేసినా మీరు తినలేము. అమ్మ నాకు చాలు, ఇంతకన్నా ఎక్కువ నేను తినలేను అని చేతులెత్తుతారు. అట్లాంటి స్థితి శృంగారంలో కూడా రావాలి. దాన్ని ఆర్గాజం అంటారు. సో, ఇక చాలు నాకు, ఇక వద్దు అని అనిపించడాన్ని ఆర్గాజం అంటారు.